విటిలిగో. విటిలిగో అనేది ఒక క్రానిక్ డీపిగ్మెంటేషన్ డిసార్డర్. సో, విటిలిగో అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి, మన స్కిన్ కింద ఉండే మెలనోసైట్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఇలా మనకి మెలనోసైట్స్ డ్యామేజ్ అయితున్నప్పుడు, మనకి ఒక వైట్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అనేవి పైకి కనిపిస్తూ ఉంటాయి. ఈ మెలనోసైట్స్‌లో ఏంటంటే, మేజర్‌గా మనకి మెలనిన్ అనే ఒకటి రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మన స్కిన్ టోన్ అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మనకి మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటే మనం డార్క్ స్కిన్ టోన్ కిందికి వచ్చేస్తాము. అదే ఒకవేళ చాలా తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తే మనము ఫేర్‌గా కనిపిస్తాము. అండ్ కంప్లీట్‌గా ఆ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోతే మెలనోసైట్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా డ్యామేజ్ అవుతూ వెళ్తే అక్కడ వైట్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అనేవి చూస్తూ ఉంటాం. యాజ్ విటిలిగో ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిసార్డర్, దానికి స్పెసిఫిక్ కాజ్ ఏమి ఉండదు. మేజర్‌గా చాలా మందికి వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే హెరిడిటరీగా వస్తుంది. దట్ టూ ఎక్కువ రిస్క్ అనేది ఫస్ట్ లైన్ జనరేషన్‌లోనే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్‌లో వచ్చేది ఫస్ట్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ ఏదైతే ఉందో ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ డిస్‌ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొత్త మెలనోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో, మనకు ఆ పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తాయి. జనరల్‌గా విటిలిగో అనేది ఫీమేల్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది జనరల్ చెప్పాలి అంటే ఈ డిసీజ్ నార్మల్‌గా మనల్ని ఏమీ హార్మ్ చేయదు. బట్ ఇట్ ఈజ్ ఏ సోషల్ కాన్షియస్‌నెస్. ఇప్పుడు ఎవరైనా విటిలిగో ప్యాచ్‌తో మనకు కనిపిస్తే అది అసలు విటిలిగోనా, లేకపోతే లెప్రసీయా, లేకపోతే ఎనీ క్యాన్సరస్ కండిషన్సా అని అనుకుంటాము. బట్ విటిలిగో ఆటో ఇమ్యూన్ డిసార్డరే. ఇది ఏ కంటాజియస్ కాదు. మనం ఎవరికన్నా విటిలిగో ఉన్నా కూడా మనం వాళ్ళని రోజు టచ్ చేసినా మనకి రాదు. సో, విటిలిగో యాజ్ సచ్ నాన్ కంటాజియస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మళ్ళీ మనకి లెప్రసీకి, విటిలిగోకి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెప్రసీలో ఏమవుతుందంటే అక్కడ అసలు వాళ్ళకి స్పర్శ ఉండదు. ఆ వైట్ ప్యాచే ఉంటుంది కానీ స్పర్శ ఉండదు. స్పర్శ ఉంది అంటే అది విటిలిగో ప్యాచ్ అని అర్థం. జనరల్‌గా దీంట్లో మనకి ఫీచర్స్ ఏం కనిపిస్తాయంటే కంప్లీట్ మిల్కీ వైట్ ప్యాచెస్ ఫార్మ్ అవుతాయి. జనరల్‌గా ఎక్కువ ఫ్రిక్షన్ ఉండే ఏరియాస్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఫింగర్స్‌లో గానీ, కింద టోస్‌లో గానీ, ఎల్బోస్‌లో గానీ బోనీ ప్రామినెన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ విటిలిగో ప్యాచెస్‌కి ఏమవుతుందంటే సన్‌లైట్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు అది మంటలాగా పుట్టడము, ఇచ్చింగ్ రావడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. విటిలిగోలో 3 టైప్స్ ఉంటాయండి. వన్ ఈజ్ సెగ్మెంటెడ్ అంటే వన్ సైడ్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ సెగ్మెంటెడ్ అంటే అక్కడక్కడ ర్యాండమ్‌గా మనకి వైట్ ప్యాచెస్ చూస్తుంటాము. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ యూనివర్సల్ అంటే బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. విటిలిగో ట్రీట్మెంట్‌కి వచ్చేసరికి మనకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇంపార్టెంటా, హోమియోపతి ట్రీట్మెంట్ ఇంపార్టెంటా చెప్తాను. కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో ఏం చేస్తారంటే టాపికల్ క్రీమ్స్ పెడతారు. ఈ టాపికల్ క్రీమ్స్ పెట్టినప్పుడు ఆ వైట్ మిల్కీ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్‌గా కవర్ అవ్వవు. లైట్‌గా బ్రౌన్ స్పాట్స్ అనేవి రావడం చూస్తారు. బట్ దాని తర్వాత వాళ్ళు ఎన్ని క్రీమ్స్ పెట్టినా ఆ ప్యాచ్ కంప్లీట్‌గా కవర్ అవ్వదు. దాంతో పాటు కొంతమంది ఇంకా అడ్వాన్స్‌గా లేజర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు. బట్ ఇలా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు 1, 2 ప్యాచెస్ మాత్రమే కవర్ అవుతాయి. ఓవరాల్ బాడీలో వచ్చే ప్యాచెస్‌ని అయితే కవర్ చేయలేరు. సో, కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో మనకి ట్రీట్మెంట్ లేదు. వెరాజ్ కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్‌లో ఈ వైట్ ప్యాచెస్ అనేవి కంప్లీట్‌గా కవర్ అయ్యేలా ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేసి దాన్ని నార్మల్‌గా మనము పిగ్మెంటేషన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అలా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాము. ఎందుకంటే మెడిసిన్ ఎప్పుడైనా సరే రూట్ కాజ్ నుంచి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మెలనోసైట్స్‌ని రిపేర్ చేసి అక్కడ మనకి కొత్త మెలనోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసేలా మెడిసిన్ ఇస్తే ఆ వైట్ ప్యాచెస్ మొత్తం బ్రౌన్ ప్యాచెస్ రావడం చూస్తారు. లేకపోతే ఆ ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేలా చూస్తారు. సో, కంప్లీట్‌గా ప్యాచ్ అనేది రికవర్ అవుతుంది. అండ్ దీంతో పాటు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. బికాస్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే లైక్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ హ్యాబిట్స్ ఉన్నా,
అట్లాంటివన్నీ వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకి మెడిసిన్‌తో పాటు అది హెల్ప్ అవుతుంది. సో, ఫర్దర్‌గా కూడా న్యూ ప్యాచెస్ రాకుండా ఉంటాయి. హోమియోపతిలో ఉన్న ప్యాచెస్‌ని తగ్గించి అండ్ కొత్త ప్యాచెస్ రాకుండా కూడా మెడిసిన్స్ ఇస్తాము. సో, ఇట్ ఈజ్ ఎ డీప్ యాక్టింగ్ ట్రీట్మెంట్. It is a safer treatment, so homeopathy will be the best treatment for the vitiligo.